కడపటి ఆదాము. మొదటి ఆదాము ఎవరు అనంటే, మొదటి మనుషుడు ఎవరంటే జీవించే ప్రాణి అయినాడు, బ్రతుకుతున్నాడంతే. కానీ కడబటి ఆదాము ఆత్మ, జీవించు ఆత్మ ఆయన రాయబడింది. మరి నూతన వంశానికి, కొత్త వంశము ఎవరండి వీళ్ళు? వీళ్ళు క్రైస్తవులు. వీళ్ళెవరండి? దేవుని బిడ్డలు. వీళ్ళెవరంటే సత్యవంతులు. వీళ్ళెవరంటే పరిశుద్ధులు. వీళ్ళెవరంటే పరలోక వాసులు. కొత్త వంశము అంటే పరలోక వంశానికి మనం చెందినటువంటి వారము. మరి యేసు ప్రభు వారు పరలోకపు వంశానికి శిరస్సు అయి ఉన్నాడు. ఆయన దానిలోనికి మనల్ని తీసుకుని వచ్చినటువంటి వాడుకున్నాడు. అందుకే పౌలు అపోస్తలుడు అంటాడు, మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము. ఎవరు మంటి నుండి పుట్టినాడు అంటే ఆదామును దేవుడు మట్టిలోంచి తీస్తున్నాడు కనుక ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన పోలికను మనం ధరించిన ప్రకారము